చిల్లర మల్లర మాటలు మాట్లాడుకుని కొంతమంది దూరమైనరు తప్ప నేను ఎవరిని దూరం పెట్టలేదు. ఇప్పటికి కూడా నేను వాళ్ళని వెల్కమ్ చేయడానికి సిద్ధంగా ఉన్నా. నాకేం బేజాలు లేవు. ఒకటి, పార్టీ కోసం ద్రోహం చేసిన వాళ్ళు తప్ప, పార్టీ కష్టకాలంలో ఉంటే ద్రోహం చేసిన వాళ్ళు తప్ప, ఆ నలుగురు తప్ప ఎవరితో నాకేం పేచీ లేదు. ఎవరైనా పార్టీలకు రావచ్చు, పనిచేయవచ్చు, కష్టపడవచ్చు, పదవులు తీసుకోవచ్చు, కౌన్సిలర్ పోటీ చేయొచ్చు, ఎంపీటీసీలు చేయొచ్చు, జడ్పీటీసీలు చేయొచ్చు, సర్పంచ్లు చేయొచ్చు. నాకు ఎటువంటి భేషజాలు లేవు. నేను మీకోసం, కష్టపడే కార్యకర్తల కోసం నేను ఒక్క మెట్టు కాదే 10 మెట్లు కూడా మీకోసం దిగతందుకు నేను సిద్ధంగా ఉన్నాను. నాకేం భేషజాలు లేవు. నీకు ఇంకోటి చెప్తాను, నాకేం పెద్ద కోరికలు లేవు. నాకు దేవుడు, నేను చిన్న కుటుంబంలో పుట్టిన, అనేక సార్లు చెప్పినా నాకు అన్ని ఆనందం ఇచ్చిండు దేవుడు. నాకేం పెద్ద కంప్లైంట్ లేవు. నాకు చక్కని కుటుంబము, దేవుడు మంచి శక్తినిచ్చిండు, సాఫ్ట్వేర్ కంపెనీలు, దేవుడి దయతోనే అన్ని ఆనందమే. మనకు ఒక మీడియా ఛానల్ కానీ, మనకు ఇంత మంచి ఆఫీస్ నిర్మాణం కానీ, కార్యకర్తల కోసం నేను లేని టైంలో మనకు మంచి టీము, గుడిపల్లి నగేష్ గారు కానీ, సంతుకాక కానీ, ఇంకా మిగతా వాళ్ళు కయ్యూమ్ మామ కానీ, ఇంకా అందరూ కూడా వచ్చిన వాళ్ళని బుక్కెడు పువ్వు ఛాయ నీళ్ళు రాపడానికి అందరూ కూడా మన ఆఫీస్కి వచ్చింటే సీనన్న చెప్తున్నారు. నాకు సీనన్న ఆఫీస్కి పోతే మాత్రం బుక్కెడు పువ్వు పెడతాడు, మంచిగా మర్యాద చేస్తాడు, ఎవరిని ఖాళీగా పంపించాడు పాపం. చందాలు కూడా మీరు గుర్తుపెట్టుకోండి. నేను లేకపోయి ఉండవచ్చు కొద్ది రోజులు, కానీ మన ఆఫీసు కోసం, గణేష్ చందా కోసం కానీ, శారదదేవి చందా కోసం కానీ, ఇంకే చందా కోసం వచ్చిన వాళ్ళు కూడా ఒక్కోళ్ళు కూడా వెనక్కి పోలేదు కాళ్ళు చేతులతోని. ఒక్కోళ్ళు కూడా, ఒక్క మనిషి కూడా వెనక్కి పోలేదు. ప్రతి ఒక్కరికి 1000 రూపాయలు, 2000, 500 వాళ్ళ తాహతును బట్టి రాసినాం తప్ప మనము ఇంకోటి బతుకమ్మ కోసం వచ్చినటువంటి మహిళలు కూడా ఒక్కోళ్ళు కూడా కాళ్ళు చేతులతో వెనుకకు పోనిచ్చినమా మనం? ఒక్కోళ్ళైనా ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మనకు చేతనైనంతగా మనం చేస్తాం. మీ అందరి ఆశీర్వాదం ఇట్లనే ఉండాలా, మనం ఇట్లనే పని చేసుకుంటూ వెళ్ళాలా. మనం జడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ కౌన్సిల్, సర్పంచ్ ఏ ఎలక్షన్లైనా కూడా మనం జెండా ఎగరేయాల. మంచి వ్యక్తుల్ని తీసుకొస్తే ఎట్లా ఉంటుంది? ఈ కయ్యూమ్ మామ ఉదాహరణ తీసుకోండి. పొద్దున 7 గంటలకు వస్తాడు. తను చేసేంత స్వచ్ఛంద సేవ నిజంగా చెప్పనా, ఇప్పుడు కయ్యూమ్ మామ కానీ, సంతక కానీ, వీళ్ళంతా రాజకీయాల ఇంట్రెస్ట్తోని స్వచ్ఛందంగా సేవ చేస్తున్న వాళ్ళే తప్ప అధికారం ఉన్నది అని వాళ్ళు ఏదో చేసే వ్యక్తులు కూడా కాదు పాపం. తను 7 గంటలకు పొద్దుగా వస్తాడు, రాత్రి 11 గంటల వరకు ఉంటాడు కయ్యూమ్ మామ. నేను అతన్ని తీసుకురావడం పార్టీలోకి నా అదృష్టంగా భావిస్తున్నా. తన అదృష్టంగా, నా అదృష్టంగా భావిస్తున్నాను. మీ అందరికీ వచ్చిన వ్యక్తులకు ఛాయ పోసేదెవరు, భోజనం చేపించేది ఎవరు, మీకు మర్యాద చేసేది ఎవరు? ఈ మర్యాద చేసే వ్యక్తులు మన అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందు ఎవరుండే మనకు? చెప్పండి మీరు, ఎవరు ఉండేనా? మేమేమో ప్రచారం చేయడానికి పోతే ఆఫీస్ ఖాళీ ఉంటుండే, మిమ్మల్ని అడిగేటోళ్ళు లేడు, తిన్నావా అన్నలేడు, ఛాయ్ పోసిన అన్నలేడు. మన క్యాడర్ నిర్మాణం జరిగింది, మనం కాపాడుకోవాలా. మనల్ని నమ్ముకొని వచ్చిన వాళ్ళని మనం గుండెలు పెట్టుకొని చూసుకోవాలా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు ఎవ్వరు ఎన్ని మాటలైనా చెప్పండి, ఒక్కసారి కంది శ్రీనివాస్ రెడ్డిని నమ్ముకున్నారంటే కనుక నేను పానం పోయినా మీ చేతి మీద విడిచిపెట్టా, మిమ్మల్ని చేతి పట్టుకొని నడిపిస్తా. మీకు కొన్ని పదవులు లేట్ రావచ్చు, నామినేటెడ్ పదవులు, టికెట్లు లేట్ రావచ్చు, నేను ఒప్పుకుంటా, కానీ వస్తాయి. మీకు ఏదో ఒకటి వస్తుంది, ఏదో ఒక న్యాయం చేస్తా, కానీ చేస్తా. ఆఖరికి ఏం కాకపోతే మీ కష్ట సుఖాలని నేను సాదుకుంటా తప్ప మీ అందరి ఆశీర్వాదం కోరే మనిషిని. మీ అందరికి తెలుసు, 15 ఏళ్ళ జోగురామని ఏం చెప్తుండే, పోయినాడు 10 లక్షలు పట్టుకురా, బాకీ లేవోయి నా దగ్గర, సుధాకర్ గౌడ్ 5 లక్షలు పట్టుకురా, లేవోయి మళ్ళీ వచ్చినప్పుడు ఇస్తానోయి. అట్లా ఎంతమంది దగ్గర తీసుకున్నాడు జోగురామన్? ఈ పోతరెడ్డి కాక ఎన్ని కోట్లు, 8 లక్షలు ఖర్చు పెట్టా. ఆ సంటన కాకున్నాడా? సంటన కాక ఇంకొక మారు కూడా సంటన కాక, ఆ సంటన కాక జోగురామన్కు దావతులు ఇచ్చి 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 భూమి అమ్ముకున్నాడు. ఇక జోగురామన్ ఎంబడి తిరిగి 5 ఎకరాల భూమి అమ్ముకున్నాడు గిమ్మెసాదుగా. అడుగు, నిజమే. అది పోయారెడ్డి మామ
పాపం ఏం తెలియదు, ధర్మం మంచి మనిషి, బోలే మనిషి. ఆయన రామారాయణ తిరిగి 17 ఎకర్లు అమ్ముకున్నాడు. ఇది నేనంటున్న మాట కాదు. రామన్ 5 లక్షలు తీసుకురాబోయి 10 లక్షలు 5,000 కోట్లు ఉన్నారు కూడా 5 లక్షలు తీసుకురాబోయి 10 లక్షలు తీసుకురాబోయి రేపిస్తాం. మళ్ళీ మహేంద్ర వచ్చినాక ఇత్తగానోయ్ మహేంద్ర అంటే ఇడిటే. నేను ఉన్న విషయం చెప్తున్నా, కంది శ్రీనివాస్ రెడ్డి పెట్టే చేతులు తప్ప నేను ఎవరికి అబద్ధం ప్రామిస్లు ఇయ్యను, అబద్ధం నేను చెప్పను. మీకు చెప్పిన దానికి వీలైనంత వరకు కట్టుబడి ఉండాలనుకుంటా. నాకు చేతనైన సాయం చేస్తా. మీకు ఒక వ్యవస్థ నిర్మాణం చేసిన, మీరు ఒక్కటి ఆలోచన చేయండి. అధిష్టానం నుంచి ఎవరు వచ్చినా సీనన్న ఆఫీస్లో భోజనం చేయాలనేది ఒకటి. ఎంపీ మల్లు రవి నచ్చిండు, నేను జపాన్లో ఉన్నప్పుడు వచ్చిందా లేదు? మొన్న మేఘారెడ్డి అని వచ్చిందా లేదు? అదిలో మహారాష్ట్రకు పోయినా ఇటు పోయినా అటు పోయినా ఎవరో ఒకళ్ళు సీనన్న ఆఫీసులో ఇక్కడ భోజనం పోవాలో పై నుంచి కింది దాకా తెలిసింది. ఇడా ఆదిలాబాద్లో నిన్న స్టేట్ లైబ్రరీ చైర్మన్ వచ్చిండు. మొత్తం గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఏం తెలిసింది? ఆదిలాబాద్లో మనకు షాయి వస్తువులు లేకుంటే రాయి అక్కడ పంచపక్ష పరమాన్నాలు పెట్టేటోడు ఇప్పుడు తయారైండు కంది శ్రీనివాస్ రెడ్డి. ఎవరైనా అడగండి, మీరు సీతక్క అడగండి, సీతక్క అయితే అందరూ కంది శ్రీనివాస్ రెడ్డి ఆఫీస్లో ఇక్కడ భూవ తింటారు, లేదంటే కార్యకర్తలు కడతారు. అబ్బాబా సీతక్క ఏం ఆఫీస్ కట్టిండు మీకు కంది శ్రీనివాస్ రెడ్డి? సీతక్క పోయి సీతక్క పోయి చెప్పుడు, వేరు నరేంద్ర రెడ్డి నాకు పోయి చెప్పుడు, మన తుమ్మల నాగేశ్వరరావు గారు బ్రహ్మాండమైన ఆఫీస్ కట్టేవాడు, నీ ఆఫీస్ వచ్చి నేను భోజనం చేస్తాను అనమాట. నేను ఒకటే, నేను ఏదైనా కొంచెం షర్తు మనిషిని, నాకు అన్ని బరోబరు ఉండాలి, అన్ని శిస్తు ఉండాలంటారు కదా, మనకై శిస్తు ఉండాలి అన్ని.